కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. కోటనందూరు మండలంలోని బొద్దవరం, కోటనందూరు, అల్లిపూడి, కేఓ అగ్రహారం అన్ని శివాలయాల్లో భారీగా అన్న సమారాధన. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ. కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో కోటనందూరులో గల శ్రీ సర్వ మంగళాంబ సమేత భోగలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం మొదలైన రోజు నుండి శివాలయాల్లో నిత్యము భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ దీపారాధనలు చేస్తూ తాండవ నదిలో కార్తీక దీపాలు వదిలారు. ఆఖరి సోమవారం భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్ని శివాలయాల్లో భారీ అన్న సమారాధన నిర్వహించారు. కోటనందూరు, బొద్దవరం, అల్లిపూడి, కేఓ అగ్రహారం, తిమ్మరాజుపేట గ్రామాలలో ఉన్న శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఆయా శివాలయంలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. కోటనందూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట రంగనాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎల్ఎస్ఎన్ మూర్తి, మండల టీడీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ బోడపాటి సత్యనారాయణ, చింతకాయల రవి, చింతల శ్రీను, పంపనబోయిన సత్యనారాయణ, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో వెలిసిన శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తులు తాండవ నదిలో స్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. అనంతరం శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వరునికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు గత 3 వారాల కన్నా ఎక్కువగా రావడంతో ఆలయ కమిటీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోలాటం, వివిధ జానపద నృత్యాలు భక్తులను కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 4వ సోమవారం మా గ్రామంలో ఉన్నటువంటి భోగలింగేశ్వర ఆలయంలో, మరి ఇదే ఆలయం సేమ్ అన్నవరం దేవస్థానం ఇదే రోజు రెండు కలిసి ఒకే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అన్నవరం దేవస్థానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మా శివాలయం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని పెద్దలు గౌరవనీయులు రామకృష్ణుడు గారిని, అలాగే మా స్థానిక శాసనసభ్యురాలు దివ్య గారిని కోరడం జరిగింది. అదేవిధంగా వారు దీనికి కావాల్సిన సహకారం అందిస్తారని వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు చాలా పుణ్యమైన రోజు, కార్తీక సోమవారం, లాస్ట్ సోమవారం. ఈరోజు కోటనందూరు గ్రామంలో శ్రీ శ్రీ సీతారామ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది. ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ఇది లాస్ట్ సోమవారం అండి. గత 3 వారాల నుంచి ఇది 4వ వారం. ఈరోజు అన్నదానం భారీగా అన్నసంతర్పణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో మహాపుణ్యమైన రోజు ఈరోజు. అందుచేత భక్తులందరూ బాగా ఈరోజు సందర్శిస్తున్నారు శివాలయ నదిని. అలాగే ముందు కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందేలాగా అందరూ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేస్తున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు కోటనందూరు గ్రామంలో, మా గ్రామంలో, కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి ఆలయం, మా గ్రామంలో వెలసిన ఆలయం, ప్రతిష్ఠించిన విగ్రహం. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ మా ఆలయానికి పూజలు ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. అలాగే ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం కావున భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించే కార్యక్రమంలో భాగంగా గత 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సోమవారం, కార్తీక సోమవారం ప్రతి సోమవారం కూడా మధ్యాహ్నం 3000 నుంచి 4000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన శుభ సందర్భంగా కొత్తగా చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి శుభ సందర్భంలో మా యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతో, మా దివ్యమ్మ గారి ఆశీస్సులతో, మా మండలాధ్యక్షుడు గాడి రాజబాబు గారి సహకారంతో మేము
అందరూ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నాం. గత 3 సోమవారాలు కూడా బ్రహ్మాండంగా జరిగింది. అన్నసంతర్పణ కార్యక్రమం, పూజలు, పురస్కారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగాయి. గ్రామ అభివృద్ధి కోసం, గ్రామం సంతోషంగా ఉండాలని, గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని చెప్పి ఎంతో ఆకాంక్షతో, మంచి మనసుతో మా గ్రామ పెద్దలందరి సహకారంతో కూడా మా చిరంజీవి రాజు గారు, అలాగే కొత్త చైర్మన్ గారు, అలాగే మా నాయకులందరూ కూడా సహకారంతో ఈరోజు కూడా 4వ సోమవారం ఎంతో ఘనంగా 4,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందుకని వచ్చి తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహాగణాధిపతి మాతృభ్యో నమః. హరి ఓం. శాంతం పద్మాసనస్థం సురమగ్నం పంచవక్త్రం త్రినేత్రం సోలం వజ్రంత్ర ఖడ్గం పరశుభాగం దక్షభాగే వహంతం నాకం దాసించకంఠాం కులయవదహం సాంకసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమనభం పార్వదేశం నమామి. శ్రీ మహాగణాధిపతి మహాశ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వరాయ నమః. ఈ యొక్క బద్దవర గ్రామంలో వేసినటువంటి శ్రీ గౌరీ సమేత కాశీ జ్ఞానేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా ఇది 4వ సోమవారం. ఈ రోజునాడు ఈ యొక్క ఆలయం భక్తులతోటి కిటకలాడుతూ భక్తుల యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తుల కోరికలు తీర్చినటువంటి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ అభిషేకాలు యథావిధిగా స్వామివారికి ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా తరలి వచ్చి స్వామివారి యొక్క అభిషేకాల్లోనూ దర్శనాల్లోనూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారికి అనుగ్రహాన్ని ఈరోజు భక్తులు పొందారు. అలాగే కమిటీ వారి నిర్వహణలో స్వామివారికి అన్న సమారాధన అత్యంత మహావైభవంగా ప్రతి ఒక్కరి కడుపు కూడా నిండాలనేసి, ఎవరో కూడా ఖాళీ కడుపుతోటి వెళ్ళకూడదని ప్రతి ఒక్కరూ ఆశయం, మా యొక్క గ్రామస్తుల ఆశయంతో భక్తుల యొక్క సేవలలో పాల్గొని స్వామివారికి ఈ యొక్క అభిషేకాల్లోని, పూజల్లోని, అలాగే అన్న సమారాధనలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేయూతగా వండి ఈ యొక్క ఆఖరి సోమవారాన్ని విజయవంతం చేశారు. అంతేనా? వారానికి వచ్చి ఈ వారం 900 కేజీలు రైస్ వార్చడం జరిగింది. ఫస్ట్ వారం 600 కేజీలు, రెండో వారం 700 కేజీలు, అలాగే మూడో వారం 800 కేజీలు, లాస్ట్ వారానికి వచ్చి 900 కేజీలు వండి వార్చి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు వారు ప్రతి గ్రామం నుంచి కూడా బొద్దవరం వెళ్తే ప్రోగ్రాలు ఉంటాయి, అలాగే శివాలయం ఉంది, అక్కడ అభిషేకాలు చేసుకోవచ్చు, అలాగే అన్నదానం జరుగుతుంది. మనం అంతా కూడా ఒక వైభవంగా జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నట్టు పెద్దలు చిన్నలు కూడా మా బొద్దవరం గ్రామం వచ్చి ఈ ఒక ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. నమస్కారం. ఇది బొద్దవరం గ్రామం. ఇది గౌరీ కాశీ జ్ఞానేశ్వరాలయం. ఇది నామకరణం చేసిన కాడి నుంచి ఎంతో అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు అనగా కార్తీక మాసం ఆఖరి సోమవారం ఎంతో భారీగా ఇంచుమించు 10 కాటలు సుమారు బియ్యంతో ప్లస్ అన్నదానం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఎంతో వైభవంగా కోలాటాలు ప్లస్ సందడితో ఎంతో పండగ వాతావరణంలో జరిగింది. బొద్దవరం గ్రామానికి ప్రతి ఏడాదిగా వచ్చినటువంటి కార్తీక మాసం సోమవారం సందర్భంగా వచ్చినటువంటి భక్తులకి ఇక్కడికి వచ్చిన ప్రతి సోమవారం శివాలయం స్థాపించిన దగ్గర నుంచి ప్రతి సోమవారం లాస్ట్ వారం అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మరీ ఎక్కువగా వచ్చి భక్తులందరూ మంచి ఆరాధన తీసుకున్నారు. అలాగే భగవంతుడు నమ్మకంతో వచ్చినటువంటి ప్రతి సోమవారంలో ఈ సోమవారం 4వ వారం అనేది అత్యంత విలువైన రోజుగా ప్రతి భక్తుడు వచ్చి నమస్కారం చేసుకొని అన్న సమారాధన తీసుకోవడం జరిగింది. ప్రతి శివాలయం స్థాపించడానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి లాస్ట్ వారం కూడా యలమల అనే ఒక లాస్ట్ వారం జరుగుతుంది. యలమలో పెట్టే అన్న సమారాధన పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం 9,000 మంది వచ్చి అధికంగా భక్తులందరూ పాల్గొని
బుద్ధవరం శివాలయాన్ని అత్యంత భక్తులు వచ్చే విధంగా తీర్చిదిద్ది ఇలాగా ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలు మన జీవితాంతం మంచి భక్తులను కోరికలు తీర్చే భగవంతుడిగా కోరుకొని శివాలయాన్ని మంచి అభివృద్ధి పథకంలో నడుపుతారని భక్తులందరికీ మంచి సందేశం ఇచ్చాలని కోరుతున్నాం.